నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, నన్ను హ్యాపీగా ఉంచాలి. అయితే ఏంటి హంగామా ముందు చెప్పు అంటారా? ఏంటో కాదండి, మా ఊర్లో ఒక పాప మెచ్యూర్ అయ్యింది అంటే పుష్పవతి అయిందనమాట. అయితే పల్లెటూర్లలో ఇదే చాలా హంగామా చేస్తారండి. నిజంగా ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా మనది అని ఊరందరూ ఫీల్ అయ్యి చక్కగా వెళ్ళి దాన్ని ఆ కార్యక్రమాన్ని సరదాగా కొనసాగిస్తూ ఉంటారనమాట. అయితే ఈ పాప మెచ్యూర్ అయిందని చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియమాలండి. మా ఊర్లో అయితే ఇలా పసుపు ముద్దలు చేతిలో 7 కానీ 9 కానీ వేసి వెనక్కి విసరమంటారు, వెనక్కి చూసుకోకుండా. అయితే ఇలా అండి, ఇలా అయితే మా ఊర్లో అయితే ఇలా అయిపోయిందనమాట. ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ కూడా చాలా సరదాగా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మా ఊర్లో ఇంకో పెళ్ళి ఉందండి, అక్కడికి కూడా వెళ్ళిపోదాం, వచ్చేయండి. పెళ్ళి అని చెప్పాను కదండి, ఇదే అండి. నెక్స్ట్ డే పందిరిరేట వేస్తారు కదా, పెళ్ళి ముందు రోజు పందిరిరేట వేసి పెళ్ళి కొడుకుని పసుపు రాసి పెళ్ళి కొడుకులాగా తయారు చేస్తారండి ముందు రోజే. అయితే ఇక్కడికి వెళ్ళి చాలా చాలా సరదాగా అయిపోయిందనమాట. ఇక్కడ కూడా ఫలదానం తీసుకోవడానికి మేమైతే రెడీ అయిపోయాము. ఫలదానం అందుకోవడానికి చాలా అదృష్టం ఉండాలండి. చూసేయండి, నేనైతే ఫలదానికి వెళ్ళిపోయాను కదా. ఇదండి మా ఊర్లో మెచ్యూర్ ఫంక్షన్, పెళ్ళి చాలా హంగామా అయిందండి. బాయ్.